నమస్తే ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. సూళ్లూరుపేట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. కార్పొరేట్ స్థాయిలో పేద ప్రజలకు ఇక్కడ వైద్యం సేవలు అందించేలా దీటుగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు. ప్రస్తుతానికి బిల్డింగ్ విస్తీర్ణ పనులు చేపడుతున్న కొన్ని గదులలో కరెంటు లేకపోవడం సమస్యగా ఉందని, పరిస్థితిని డాక్టర్లు తన దృష్టికి తీసుకువచ్చారని, యుద్ధ ప్రాతిపదికన సమస్యలు తీర్చేలా దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు. సూళ్లూరుపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. తానే స్వయంగా ఓ మహిళను పరీక్షలు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమెకు వివరించారు. రానున్న కాలంలో డయాలసిస్ పేషెంట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో వారికి అన్ని వైద్య సేవలు ఇక్కడే అందించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెలవెల రాజేష్, తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్, పాచాసు మాధవ నాయుడు, పార్థసారథి శ్రీనివాసులు, ఎలిమేటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సూళ్లూరుపేట టౌన్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. పేషెంట్స్ తో మాట్లాడాము, డాక్టర్స్ తో మాట్లాడాము. సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. ఒక జనరల్ మెడిసిన్ ఒకటి వేకెంట్ ఉందన్నారు. అది కూడా ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ కొంచెం కరెంట్ సమస్య ఉంది. అది కూడా ఫండ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదంతా కూడా చేయిస్తాము. అలాగే కొంత బిల్డింగ్స్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది. ఓటీస్ ఒకటే ఉన్నాయి. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపేస్తున్నారు, ఫండ్స్ లేవని. తప్పకుండా హాస్పిటల్ తరఫున లెటర్ పెట్టి అది ఫార్వర్డ్ చేసి ఖచ్చితంగా అది శాంక్షన్ అయ్యి ఇంకో ఓటీ కూడా వచ్చే ప్రయత్నం చేస్తాము. అలాగే డాక్టర్ గారు కొన్ని చెప్పారు లేవని, అంటే మెడికేషన్స్ కానీ అట్లా. అందరితో మాట్లాడి తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి పేషెంట్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తామండి. ప్రస్తుతానికి పేషెంట్స్ అయితే కంఫర్టబుల్ గానే ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్స్ బాగున్నారు. సిస్టర్స్ అందరు కేర్ మంచిగా తీసుకుంటున్నారు. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మేము సార్ట్అవుట్ చేసి రిజాల్వ్ చేస్తాం. అది పవర్ సప్లై సరిగ్గా లేదని డాక్టర్ గారు చెప్తున్నారు, వైరింగ్ ప్రాబ్లం అని. అది కొంచెం చెక్ చేయించి ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయించి సెట్ చేస్తామని. డయాలసిస్ యూనిట్ లేదని సార్ చెప్తున్నారు. ఖచ్చితంగా దానికి కూడా మేము మాట్లాడాము. సార్ లెటర్ పెడితే దాన్ని కూడా ఫార్వర్డ్ చేసి డయాలసిస్ యూనిట్ ఉండేలా చేస్తాం. ఎందుకంటే సూళ్లూరుపేటలో మేము కలిసిన పేషెంట్లు అందరూ ఎక్కువ మంది డయాలసిస్ కోసం వెయిట్ చేస్తారు. అంటే ఎక్కడికో వెళ్తున్నారు, కొంతమంది చేయించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కిడ్నీ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. సో దానికి కూడా ఖచ్చితంగా సొల్యూషన్ చూస్తాం.